ఏది నిజమైనటువంటి సంపదో అర్థం చేసుకోవట్లా. నిజంగా నిజమైన సంపద ఏమిటి? మనకి దీంట్లో శ్రీ సూక్తంలో ఆఖరి ఫలశ్రుతిలో చెప్తే ధనం వాయు ధనం ఇంద్రో ధనం బృహస్పతి. అంటే అగ్ని అనేది నిజమైన ధనం, వాయువు అనేది నిజమైన ధనం, ఇంద్రుడు అంటే ఎవరు? ఇమేజ్, పరపతి, యశః కీర్తి. ఈ పంచభూతాలే నిజమైన ధనం కదా మనకి. మరి ఈ ప్రత్యక్షంగా కనపడుస్తున్నటువంటి అసలైన ఈ ధనాన్ని విస్మరించి మరి మానవుడు తయారు చేసిన నోట్ల కట్టల వెంట ఎందుకు పడుతున్నావురా? మానవుడు తయారు చేస్తే తయారవుతాయి అవి, తయారవడం మానేస్తే, తయారు చేయడం మానేస్తే ఏది నిజమైన సంపద? ధనమగ్నిర్ధనం వాయు ధనం ఇంద్రో ధనం బృహస్పతి ధనం యశః భూమి. ఈ పంచభూతాలే మనకి నిజమైనటువంటి సంపద. ఇది గుర్తుపెట్టుకుంటే ప్రతి క్షణం మానవుడు తప్పు చేయడం మానేస్తాడు.